హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 44. అక్షర బోర్ కొడుతుంది అనడంతో అప్పుడే వచ్చిన సూర్యప్రతాప్ అందుకే మిమ్మల్ని హనీమూన్కి వెళ్ళమని చెప్పాను అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షర, విక్రమ్ షాక్ అవుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని వెంటనే సూర్యప్రతాప్ వైపు చూశారు. ఆ తర్వాత ఇద్దరూ అతని దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. విక్రమ్ వీల్ చైర్ని హాల్లోకి తీసుకెళ్లి సూర్యప్రతాప్ను సోఫాలో కూర్చోవడానికి హెల్ప్ చేశాడు. అతను పక్కనే కూర్చున్న అక్షర, ఏంటి తాతయ్య సడన్ సర్ప్రైజ్ అని అడిగింది. మీ దగ్గరికి రావడానికి కూడా బయట వాళ్ళకి ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎందుకమ్మా? ఇంతకీ మీ సంగతి చెప్పండి, ఎక్కడికి వెళ్తారు హనీమూన్కి అని డైరెక్ట్గా అడిగేశాడు సూర్యప్రతాప్. ఇప్పుడు అవేవి వద్దని చెప్పాను కదా తాతయ్య అని అంటున్న విక్రమ్ మాటలకు అడ్డొస్తూ, నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేసేసానురా. అక్షర ఫారెన్ స్టడీస్కి వెళ్ళడానికి ఇంకా 10 days టైం ఉంది కదా. అలాంటప్పుడు ఓ వీక్ ఎంజాయ్ చేయండి, ఆ తర్వాత తనే అటెళ్తుంది, నువ్వు మళ్ళీ బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేయొచ్చులే అని అన్నాడు సూర్యప్రతాప్. నో తాతయ్య, నాకు ఆఫీసులో చాలా వర్క్ ఉంది, నెక్స్ట్ 3 months బిజీ షెడ్యూల్ అని చెబుతూనే ఉన్నాడు విక్రమ్. దాంతో వాళ్ళిద్దరి వైపు అనుమానంగా చూస్తూ, అసలు మీ ఇద్దరు నిజంగా బాగానే ఉంటున్నారా అని అడిగాడు సూర్యప్రతాప్. వీఆర్ ఫైన్ తాతయ్య అని హెయిర్ రబ్ చేసుకుంటూ చెప్పాడు విక్రమ్. ఏమోరా, ఎవరైనా ఇలా వెడ్డింగ్ అవ్వగానే అలా హనీమూన్ అని నెలల నెలలు కనిపించకుండా వెళ్ళిపోతారు. కానీ మీరు చూస్తే నేను వెళ్ళమన్నా వెళ్ళడం లేదు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు అని అన్నాడు సూర్యప్రతాప్. అతని మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇక మాటలు అనవసరం, ఇద్దరూ హనీమూన్కి వెళ్లాల్సిందే అని చెప్పిన సూర్యప్రతాప్ గౌతమ్ అని పిలిచాడు. ఆ పిలుపుతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు సూర్యప్రతాప్ అసిస్టెంట్ గౌతమ్. చాపర్ రెడీగా ఉంచు, వీళ్ళిద్దరూ హవాయి వెళ్ళాలి అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పి అతను వెళుతుంటే, నువ్వాగు గౌతమ్, తాతయ్య మేము అసలు ఏమి ప్రిపేర్ అవ్వకుండా ఇంత సడన్గా హనీమూన్ అంటే ఎలా అని అడిగాడు విక్రమ్. ఇదేమైనా ఎగ్జామారా ప్రిపేర్ అయి వెళ్ళడానికి? ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మీరు వెళ్తున్నారు, ఇదే ఫైనల్. గౌతమ్, నువ్వు వెళ్ళి చెప్పిన పని చెయ్యి అని సీరియస్గా చెప్పాడు సూర్యప్రతాప్. ఆ మాటతో సరేనంటూ తలూపి హడావుడిగా బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్. దాంతో నిస్సహాయంగా అక్షర వైపు చూశాడు విక్రమ్. అక్షర కూడా ఏం చెప్పాలో తెలియనట్లు బిక్కుబిక్కుమంటూ చూసింది. ఇంకా ఏం చూసుకుంటున్నారు, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోండి, ఏమైనా షాపింగ్ ఉంటే ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసేసుకోండి, ఈరోజు నైటే స్టార్ట్ అవ్వాలి అని గద్దించినట్లే చెప్పాడు సూర్యప్రతాప్. ఇక చేసేదేమీ లేక ఇద్దరూ అక్కడి నుంచి లేచి విక్రమ్ రూమ్కి వెళ్ళారు. ఐఎమ్ సారీ అక్షర, తాతయ్య ఎంత పట్టుపడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు విక్రమ్. మరేం పర్వాలేదు విక్రమ్, మన లిమిట్స్ మనకు తెలుసు, సో ఎక్కడున్నా నో ప్రాబ్లం అని అంది అక్షర. తను కూడా పాజిటివ్గా తీసుకునేసరికి విక్రమ్ కూడా రిలాక్స్ అయ్యాడు. ఓకే, తాతయ్య చూడకుండా నీ రూమ్లోకి వెళ్ళి నీ లగేజ్ ఏమైనా ఉంటే ప్యాక్ చేసుకో అని చెప్పాడు విక్రమ్. ఓకే విక్రమ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయింది అక్షర. వెయిట్ అక్షర, మరీ ఎక్కువగా ప్యాక్ చేసుకోకు, అక్కడ షాపింగ్ చేద్దాం అని చెప్పాడు విక్రమ్. మళ్ళీ షాపింగా? ఎందుకు విక్రమ్, ఆల్రెడీ లాస్ట్ మంత్ ఇక్కడ చేశాం కదా, చాలా ఉన్నాయి అని చెప్పింది అక్షర. మరి అక్కడికి వెళ్ళాక మనం ఏం చేద్దాం, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చుందామా? అక్కడికి వెళ్ళాక షాపింగ్ చేయడం, సైట్ సీయింగ్ చేయడం, ఇవన్నీ చేయాల్సిందే అని చెప్పాడు విక్రమ్. అలా ఎందుకు, మీ వర్క్ మీరు చేసుకోండి, మేబీ అక్కడ కూడా మీ కంపెనీ ఏదో ఒకటే ఉండి ఉంటుంది కదా, అక్కడ ఆఫీస్కి వెళ్ళిరండి అని చెప్పింది అక్షర. బాగా చెప్పావు అక్షర, కానీ తాతయ్య చాలా తెలివైనవాడు, అందుకే మా కంపెనీ లేని ప్లేస్కే నన్ను పంపిస్తున్నాడు. మేబీ నాకు తెలిసి మన ల్యాప్టాప్, సిమ్ కార్డ్స్ కూడా తీసుకుంటారు అని చెప్పాడు విక్రమ్. ఆ మాట విన్న అక్షర ఆశ్చర్యంగా చూస్తుంటే, 3 years బ్యాక్ ఓసారి నేను, తాతయ్య బిజినెస్ డీల్స్తో బోర్ కొడుతుంది, కొద్ది రోజులు రిలాక్స్ అవ్వడానికి నేను ఏదైనా టూర్ వెళ్తాను అని చెప్పాను. ఆ మాట విని ఓకే నాన్న అలాగే వెళ్ళు అన్నాడు తాతయ్య. దాంతో నేను హ్యాపీగా అక్కడ ఏమేం వర్క్ మేనేజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అన్నీ ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను టూర్కి వెళ్ళినా వర్క్కి వెళ్ళినా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నాను. దాంతో సరిగ్గా నా ట్రిప్కి వెళ్ళే టైంకి నా బ్యాగ్లో నుంచి నా బిజినెస్ ల్యాప్టాప్, నా మొబైల్, నా సిమ్ కార్డ్ అన్నీ తీసేసుకున్నారు. ఇక అంతే, వర్క్ చేసి చేసి వర్క్ మైండ్లో ఉండడం వల్ల
అటు టూరు ఎంజాయ్ చేయలేదు, ఇటు వర్క్ చేయలేకపోయాను. అది పరిస్థితి. ఆ తర్వాత నేను మళ్ళీ టూర్ అనే మాటే ఎత్తలేదు అని చెప్పాడు విక్రమ్. ఆ మాట విన్న అక్షర పెద్దగా నవ్వేసింది. బహుశా వాళ్ళు పరిచయమైన ఇన్ని రోజుల్లో ఆమె అంతలా నవ్వడం విక్రమ్ ఏ రోజు చూడలేదు. ముత్యాల కింద పడితే దోసెట పట్టాలి అనే రేంజ్లో ఆ నవ్వును అలాగే చూస్తూ ఉండిపోయాడు విక్రమ్. అప్రయత్నంగా అతని పెదవులు కూడా అందంగా విచ్చుకున్నాయి. అతని చూపు ఆమె హార్ట్కి టచ్ అవడంతో టక్కున నవ్వడం ఆపేసింది అక్షర. దాంతో వెంటనే చూపు మరల్చిన విక్రమ్, లాస్ట్ టైం అంటే నేను ఒక్కడనే కాబట్టి బోర్ కొట్టింది. ఈసారి నాతో కంపెనీకి నువ్వు కూడా ఉన్నావు కదా, సో వెళ్ళిన ప్లేస్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఫుల్గా షాపింగ్ చేద్దాం అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో ఓకే విక్రమ్, నేను కూడా ఇంతవరకు ఈ కంట్రీ దాటి బయటకు వెళ్ళలేదు, సో ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పింది అక్షర. ఓకే డన్, ఐ విల్ షో న్యూ వరల్డ్ టు యూ అని చెప్పాడు విక్రమ్. దాంతో సరే అన్నట్లు తల ఊపింది అక్షర. ఇక ఇద్దరూ కలిసి టూర్ లాంటి హనీమూన్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. మరోవైపు ఆఫీసులో ఉన్న ధీరజ్ వర్క్ బిజీలో ఉంటే అతనికి టైంకు కావలసినవన్నీ చూసుకుంటూ ఉంది నందిని. ఇన్ఫ్యాక్ట్ ఒక తల్లి తన చంటి బిడ్డను చూసుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. ఇక టాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం అయినప్పుడు మురళి నందినికి గుర్తు చేసి సైగ చేస్తుండగా నందిని ఇక అతని ముందు ఉండడం ఇష్టం లేనట్లుగా వాష్రూమ్ కోసం లేదా కాఫీ అని చెప్పి బయటికి వెళ్తుంది. ఆ టైంలో మురళి ధీరజ్కు టాబ్లెట్స్ ఇస్తున్నాడు. వాళ్ళిద్దరూ తన విషయంలో అంత కేరింగ్ చూపిస్తూ ఉండడంతో ధీరజ్కి సంతోషంగా అనిపించింది. ఈవినింగ్ ధీరజ్ నందిని ఇంటికి వచ్చేసరికి వాళ్ల కోసం వెయిట్ చేస్తూ కనిపించారు జీవిత, వికాస్. వాళ్ళని చూస్తూనే హాయ్ మమ్మీ, హాయ్ డాడ్, ఎప్పుడొచ్చారు అని పలకరించాడు ధీరజ్. మేమొచ్చి 2 hours అయింది, నందు చెప్పలేదా అని అడిగింది జీవిత. లేదాంటీ, తన మీటింగ్ అయ్యేసరికి చాలా టైం అయింది, ఇక ఎలాగూ ఇంటికి స్టార్ట్ అయ్యాం కదా, మిమ్మల్ని చూస్తే సర్ప్రైజ్ అవుతాడని నేనే చెప్పలేదు అని చెప్పి అందరి కోసం స్నాక్స్, కాఫీ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్లోకి వెళ్ళింది నందిని. ఓ సర్ప్రైజ్ అట్రా, నిజంగా సర్ప్రైజ్ అయ్యావా లేదా నువ్వు అని అడిగాడు వికాస్. దాంతో చిన్న స్మైల్ ఇచ్చి అఫ్కోర్స్ డాడ్ అన్నాడు ధీరజ్. మొత్తానికి ఇద్దరు బాగున్నట్లున్నారు, దీనికే బ్రేకప్ లాంటి తోకలు తగిలించావులే అని అడిగింది జీవిత. ఆ మాటతో ధీరజ్ చిన్నగా నవ్వుతుండగా అప్పుడే కాఫీ, స్నాక్స్ తీసుకొచ్చిన నందిని, మీ అబ్బాయితో ఇదే ఆంటీ ప్రాబ్లం, అక్కడ ఏముండదు కానీ చిన్న గొడవకే నన్ను బ్రేకప్ అని బాధ పెట్టేశాడు అని కంప్లైంట్ చేస్తున్నట్లు అంది. మరి మంచివాళ్ళు అంత ఈజీగా దొరికేస్తారా నందు అని కొడుకుని వెనకేసుకొచ్చింది జీవిత. అవునవును, నీ కొడుకు గురించి నువ్వే చెప్పుకోవాలి అని వెటకారంగా అన్నాడు వికాస్. అలా నలుగురు నవ్వుకుంటూ టీ టైంని స్పెండ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉండడంతో అందుకు కారణమైన నందిని వైపు అభిమానంగా చూశాడు ధీరజ్. తనని చూస్తున్న అతన్ని చూసి నందిని ఏంటి అన్నట్లు కళ్ళెగరేసింది. ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు ధీరజ్. కాసేపటి కబుర్ల తర్వాత హెడేక్గా అనిపిస్తుంటే మమ్మీ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అక్కడి నుండి పైకి లేచాడు ధీరజ్. వెయిట్ ధీరజ్, మేము మీకు ఒక విషయం చెప్పాలి అని అన్నాడు వికాస్. ఆ మాటతో ధీరజ్ మళ్ళీ అక్కడే కూర్చొని ఏంటన్నట్లు చూశాడు. అప్పుడు వికాస్ నెమ్మదిగా, మీ మమ్మీ జాబ్కి రిజైన్ చేసేసింది ధీరజ్, ఇక నుంచి ఇక్కడే ఉంటుంది, నేను కూడా మెల్లమెల్లగా బిజినెస్ని వేరే వాళ్లకు సేల్ చేసేసి మోస్ట్లీ 1 yearలో పూర్తిగా షిఫ్ట్ అయిపోతాను అని చెప్పాడు వికాస్. ఆ మాట విన్న నందిని, ధీరజ్ ఇద్దరూ షాక్ అయ్యారు. వెంటనే వాట్, మమ్మీ జాబ్కి రిజైన్ చేయడం ఏంటి, అలా ఎందుకు చేసావు మమ్మీ అని అడిగాడు ధీరజ్. నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది నాన్న అని నెమ్మదిగా చెప్పింది జీవిత. మరి మీరేంటు డాడ్, అంత బిజినెస్ని డెవలప్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళకి సేల్ చేస్తారా? మళ్ళీ అంత బిజినెస్ బిల్డ్ చేయాలంటే ఎంత కష్టం. అవతలి వాళ్ళు మీరు బిల్డ్ చేసిన బిజినెస్ని జాగ్రత్తగా కంటిన్యూ చేస్తారా? మీరు కట్టుకున్న సామ్రాజ్యాన్ని వేరొకరి చేతిలో పెట్టి వాళ్ళు దాన్ని సరిగ్గా చూసుకోకపోతే మీరు ఎంత ఫీల్ అవుతారు? ఇదంతా ఆలోచించారా లేదా అని ఆవేశంగా అడిగాడు ధీరజ్. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్ని ఎప్పుడురా ప్రశాంతంగా లీడ్ చేసేది? ఇన్ని సంవత్సరాలు నిన్ను పెంచడంలో, నా వర్క్లో నా లైఫ్ బిజీగా గడిచిపోయింది. ఇప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం, ముఖ్యంగా మీతో కలిసి ఉండాలనుకుంటున్నాం.
సో మీరు త్వరగా పెళ్లి కూడా చేసేసుకొని ఒక పాపను బాబును ఇచ్చేస్తే మేము వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఉండిపోతాం అని చెప్పింది జీవిత. ఆ మాట విన్న ధీరజ్ ముఖంలో అప్పటి వరకు ఉన్న నవ్వు మొత్తం మాయమైపోయి ముఖం సీరియస్గా మారిపోయింది. సారీ మమ్మీ, ప్రతి విషయంలో అడ్వాన్స్డ్గా ఆలోచించే మీరు కూడా చివరికి టిపికల్ పేరెంట్స్లా ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి విసురుగా లేచి రూంలోకి వెళ్ళిపోయాడు ధీరజ్. అతని కోపాన్ని అర్థం చేసుకున్న నందిని వెంటనే రాణి నవ్వుని ముఖం మీదకు తెచ్చుకొని, ఆంటీ, అంకుల్, మీరేమీ కంగారు పడకండి. మీరు కష్టపడి నిర్మించుకున్న ఈ పొజిషన్ని మా కోసం సాక్రిఫైస్ చేస్తానంటే అతను తట్టుకోలేకపోతున్నాడు, అంతే తప్ప ఇంకేం లేదు అని చెప్పింది. ఆ మాట విన్న జీవిత, ఇక ఉరుకులు పరుగులు పెట్టే ఓపిక మాకు లేదు నందు. వాడు ఏమనుకున్నా సరే ఇదే మా లైఫ్ అని చెప్పేసింది. ఓకే ఆంటీ, నేను కూడా తనకి అర్థమయ్యేలా చెప్తాను, మీరేం వర్రీ అవ్వకండి అని చెప్పిన నందిని వెంటనే ధీరజ్ రూంలోకి వెళ్ళింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న ధీరజ్, అసలు మీరంతా ఏమనుకుంటున్నారు? ఎందుకు ఈ మీ ముగ్గురు పూర్తిగా నా మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నారు? మీ లైఫ్ మీకు లేదా అని విసుగ్గా అడిగాడు. మా ముగ్గురి లైఫ్ మాకుంది, కానీ మా ముగ్గురి లైఫ్లో మెయిన్ రోల్ మాత్రం నువ్వే ధీరు అని చెప్పింది నందిని. ఓ గాడ్, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు మీతో ఉండాలని లేదు అని అన్నాడు ధీరజ్. సరే, నేనంటే నచ్చటం లేదు, నాతో ఉండాలని లేదంటే ఓకే. మరి ఆంటీ అంకుల్తో కూడా ఉండాలని లేకపోవడం ఏంటి ధీరజ్? వాళ్ళు నీ పేరెంట్స్, నువ్వు అవునన్నా కాదన్నా సరే వాళ్లతో నువ్వు ఉండాల్సిందే అని చెప్పింది నందిని. ఆ మాటతో ఆమె వైపు సీరియస్గా చూశాడు ధీరజ్. అయినా నువ్వెందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? ఆంటీ ఎలాగో రిజైన్ చేశారు కాబట్టి కొద్ది రోజులు ఇక్కడుంటారు. అంకుల్ అంత ఈజీగా బిజినెస్ని వదులుకోలేరు కాబట్టి ఆంటీ అక్కడికి ఇక్కడికి తిరగాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు. ఇంకేంటి నీ ప్రాబ్లం అని అడిగింది నందిని. అబ్బా నందు, నీకు నా ప్రాబ్లం చెప్పినా అర్థం కాదు. సరే, నువ్వన్నట్లే అనుకుందాం. వాళ్ళిద్దరి సంగతి పక్కన పెట్టు. వాళ్ళు మనల్ని పెళ్లి చేసుకోమంటే అప్పుడేం చేద్దాం అని అడిగాడు ధీరజ్. ఏం చేద్దాం, పెళ్లి చేసుకుందాం అని క్యాజువల్గా చెప్పింది నందిని. ఆ మాట విన్న ధీరజ్ కళ్ళు చిన్నగా చేసి సీరియస్గా చూస్తూ, అంటే ఇదేనా నీ ప్లాన్? అందుకే నా దగ్గర చేరావా? మా మమ్మీ డాడీని ఎలాగైనా ఒప్పించి నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి మహారాణి అయిపోదాం అనుకుంటున్నావా అని ఉక్రోషంగా అడిగాడు ధీరజ్. నువ్వు ఎటు తిరిగి అక్కడికే వస్తున్నావా? అందుకే బాండ్ పేపర్ తెచ్చుకో అని చెప్పాను. నాకు ఒక్క బేబీని ఇచ్చేస్తే ఇక నేను నీకు కనిపించను అని చెప్పింది నందిని. ఆ మాటతో ఆమె నోటికి చేతిని అడ్డుపెట్టిన ధీరజ్, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, బట్ నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది జరగదు. అందుకోసం నేను ఏం చేయడానికైనా రెడీ అని చెప్పాడు. అయితే ఓ పని చేద్దామా అని అడిగింది నందిని. ఏంటి అన్నట్లు ఆమె వైపు చూశాడు ధీరజ్. మనిద్దరం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందామా అని అడిగింది నందిని. వాట్ అని అరిచాడు ధీరజ్. అదే, మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం. నీ వల్ల నాకు ఒక బేబీ పుట్టేశాక ఆంటీ వాళ్ళకు కూడా ఒక బేబీని ఇచ్చేసి నాకు నీతో పట్టం లేదని నీకు డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పేస్తాను. తప్పుని నా మీదే వేసేసుకుంటానులే, ఓకేనా అని చెప్పింది నందిని. ఆ మాటతో కోపంగా చూస్తూ, ఏంటి ఆటలుగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు ధీరజ్. సొసైటీలో జరిగేదే చెప్తున్నా అని నందిని ఇంకా ఏదో చెప్పబోతుంటే, నాకు ఈ సొసైటీలో జరిగేది ఏమీ అక్కర్లేదు, నువ్వు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు, ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పాడు ధీరజ్. నేను చెప్పిన ప్లాన్ మన ఇద్దరికి బెటర్గానే ఉంటుంది, ఒకసారి థింక్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని. ఓ మై గాడ్, వీళ్ళందరికీ మెంటల్ వచ్చింది. ఉంటానో పోతానో తెలియని నాతో వాళ్ళ జీవితాలను ముడిపెట్టేసుకుంటున్నారు అని తల కొట్టుకున్నాడు ధీరజ్. మరోవైపు ఐలాండ్లో శివాని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చిన అశ్వత్ శివాని ఉన్న రూమ్ డోర్స్ అన్నింటినీ లాక్ చేశాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో చివరి రూమ్కి వెళ్ళి తన యాక్సెస్తో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. ఫోన్, ల్యాప్టాప్ కోసం శివాని అన్ని రూమ్స్ని వెతికింది కానీ ఆ రూమ్ మాత్రం వెతకలేదు. ఇప్పుడు ఆ రూమ్లోకే వెళ్ళాడు అశ్వత్. అశ్వత్ ఆ రూమ్లోకి వెళ్ళగానే ఆ రూమ్ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఆ రూమ్ లోపల లైటింగ్ ఎక్కువగా ఉండి కళ్ళు జిగేల్మనే కాంతితో నిండిపోయి ఉంది. ఆ రూమ్ ఇంచుమించు శివాని రూమ్ లాగానే ఉంది. అశ్వత్ ఆ రూమ్లో ఉన్న బెడ్ వెనక్కి వెళ్ళి అక్కడున్న గోడపై ఏదో నొక్కాడు.
దాంతో ఆ గోడ డోర్లా ఓపెన్ అయింది. ఆ డోర్ నుంచి లోపలికి వెళ్ళాడు అశ్వత్. ఆ తర్వాత ఆ డోర్ కూడా లాక్ అయిపోయింది. లోపల ఉన్న ఏరియా మొత్తం ఒక డిఫరెంట్ వరల్డ్లా ఉంది. రూమ్లో అన్ని మోడర్న్ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి. ల్యాప్టాప్ కెమెరాలతో పాటు ఆ ఇంటి సీసీటీవీ కెమెరాలు, వాటితో పాటు ఆ ఐలాండ్ మొత్తం ఉన్న సీసీ కెమెరాల సర్వర్ మొత్తం ఆ గదిలోనే ఉంది. ఆ రూమ్లో కూర్చుంటే ఆ ఇంటితో పాటు ఆ ఐలాండ్లోని ప్రతి మూల అందులో క్లియర్గా కనిపిస్తోంది. అశ్వత్ తన వీల్చైర్తో నెమ్మదిగా లోపలికి వెళుతున్నాడు. అతను వెళుతున్న కొద్దీ ఆ గదిలో మరొక సైడ్ మొత్తం అదొక ల్యాబొరేటరీ లాగా యాంటీబయాటిక్స్ స్మెల్ వస్తుంది. అక్కడున్న ఏవో సీసాలలో ఏవేవో మెడిసిన్స్ ఉన్నాయి. అక్కడికి వచ్చిన అశ్వత్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు శివానీని టీస్ చేసిన అతని ముఖంలో అప్పుడు సీరియస్నెస్ ఉంది. అతని మైండ్ మెర్క్యూరీలా వర్క్ అవుతుంటే అతని కళ్ళు చాలా షార్ప్గా చూడడం మొదలుపెట్టాయి. వెంటనే చకచక తాను వచ్చిన పనిని మొదలుపెట్టాడు అశ్వత్. ఇవేవీ తెలియని శివాని గాఢమైన నిద్రలో ఉంది. మరోవైపు అక్షర, విక్రమ్ హనీమూన్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటికి వచ్చారు. విక్రమ్ చెప్పినట్లే సూర్యప్రతాప్ ఆ ఇద్దరి మొబైల్స్, ల్యాప్టాప్ తీసేసుకున్నాడు. అది చూడగానే అక్షరకు అప్రయత్నంగా నవ్వొచ్చింది. అయినా చేసేదేం లేక ఇద్దరు తమకు కావలసిన లగేజ్తో చాపర్లో హవాయికి స్టార్ట్ అయ్యారు. అక్షర విండోలో నుంచి దూరమవుతున్న పరిసరాలను చూస్తుంటే ఆమెనే గమనిస్తున్నాడు విక్రమ్. అతని చూపు గుచ్చుకుంటున్నా అతని చూపుతో చూపులు కలపలేక అలానే ఉండిపోయింది అక్షర. దాంతో నువ్వు కిందేమైనా పోగొట్టుకున్నావా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో టక్కున అతని వైపు తిరిగింది అక్షర. ఏం లేదు, ఏంటో సీరియస్గా కింద చూస్తూ వెతుకుతున్నావు కదా, అందుకే అడిగాను నవ్వుతూ చెప్పాడు విక్రమ్. ఆ మాటకు అక్షర కూడా చిన్నగా నవ్వి, మీలో హ్యూమర్ యాంగిల్ కూడా ఉంది అని అంది. ప్రతి మనిషిలో అన్ని యాంగిల్స్ ఉంటాయి అక్షర, బట్ అది టైంను బట్టి, మనతో ఉన్న మనిషిని బట్టి బయటకు వస్తుంటాయి అని చెప్పాడు విక్రమ్. నిజమే అన్నట్లు తలూపి, మనం ఇంకా ఎంత టైంలో రీచ్ అవుతాం అని అడిగింది నందిని. మోస్ట్లీ 3 hours. ఎందుకు అని అడిగాడు విక్రమ్. ఏం లేదు విక్రమ్, ట్రిప్ వెళ్తున్నాం కదా, చిన్న ఎగ్జైట్మెంట్ అని భుజాలెగరేసింది అక్షర. ఆ క్షణం ఆమె చిన్నపిల్లలాగా కనిపిస్తుంటే చిన్న స్మైల్ ఇచ్చాడు విక్రమ్. ఇన్ఫ్యాక్ట్ అతనికి తన చేతిలో ఉన్న మొబైల్, ల్యాప్టాప్ లేక ప్రస్తుతం పిచ్చబోర్ కొడుతుంది. అందుకే అతను అక్కడే ఉన్న అక్షరని చూస్తూ ఉన్నాడు. కానీ ఆ చూపుకి అక్షరకు తెలియని ఇబ్బందిగా ఉంది. అది గమనించిన విక్రమ్ అక్కడి నుండి లేచి పైలట్ దగ్గరికి వెళ్ళాడు. దాంతో రిలాక్స్ అయ్యింది అక్షర. కాసేపు అక్కడే స్పెండ్ చేసిన విక్రమ్ తిరిగి అక్షర దగ్గరకు వచ్చి, చాపర్ ఎలా డ్రైవ్ చేయాలో నేర్చుకుంటావా అని సడన్గా అడిగాడు. ఏంటి, చాపర్ డ్రైవ్ చేయడమా? వామ్మో, నా వల్ల కాదు అంది అక్షర. ఏం కాదు, ఒకసారి వచ్చి ట్రై చేయి అన్నాడు విక్రమ్. లేదు లేదు, నాకు భయం, నా వల్ల కాదు విక్రమ్ అని చెప్పింది అక్షర. ఆ మాటతో వెంటనే ఆమె చెయ్యి పట్టి పైకి లాగాడు విక్రమ్. దాంతో ఒక ఉదుటన పైకి లేచిన అక్షర అప్రయత్నంగా విక్రమ్కి తగిలి వెనక్కి వచ్చి మళ్ళీ విక్రమ్ పెదవులను తన పెదవులకు టచ్ చేసేసరికి ఒక్కసారిగా వణికిపోయింది. విక్రమ్ కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అక్షర ఎక్కడ కింద పడుతుందోనని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి హగ్ చేసుకున్నాడు. ఇద్దరి కళ్ళు ఒక క్షణం పాటు కలిసిపోయాయి. దాంతో సిగ్గుతో అక్షర తలదించేస్తే సిగ్గుపడుతున్న ఆమె మోము అందాన్ని చూస్తున్నాడు విక్రమ్. సరిగ్గా అదే సమయంలో చాపర్ ఒక్కసారిగా జర్కిచ్చింది. దాంతో ఇద్దరూ ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చారు. ఇంతలో చాపర్ మరోసారి జర్కిచ్చింది. దాంతో అక్షర వెంటనే విక్రమ్ని ఇంకాస్త గట్టిగా హగ్ చేసుకొని, ఏమైంది విక్రమ్, నాకేదో భయంగా ఉంది అని చెప్పింది. ఆమె చుట్టూ చేతులు వేసి జాగ్రత్తగా పట్టుకున్న విక్రమ్ పైలట్ దగ్గరికి వెళ్ళి, వాట్ హ్యాపెండ్ అని అడగగానే, ఐఎమ్ సారీ సార్, చాపర్లో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఎయిర్పోర్ట్ కోసం చూస్తున్నాం అని కంగారుగా చెప్పాడు పైలట్. ఆ మాట విని అక్షర్కి మైండ్ బ్లాక్ అయినట్లు అనిపించడంతో భయంగా విక్రమ్ వైపు చూసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి
హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.